చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఓ పొలిటీషియన్ కొడుకు పీకల్దాకా మద్యం సేవించి ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ కారుని ఢీకొట్టాడు. ఇదేంటి అని ఆమె ప్రశ్నించగా, నువ్వు ఎవరైతే నాకేంటి, మా నాన్న ఎవరో తెలుసా, నిన్ను నిలబెట్టి కొంటా, పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళిపో అంటూ బెదిరించాడని ఇన్ఫ్లుయెన్సర్ కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఆ పొలిటీషియన్ కొడుకెవరు, పూర్తి వివరాలు చూద్దాం. ప్రముఖ మోడల్ నటి రాఖీ సావంత్ కి అత్యంత సన్నిహితురాలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రాజ్శ్రీ మోర్కు సంబంధించిన ఓ సెన్సేషన్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని అంధేరి ప్రాంతంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎంఎన్ఎస్ నాయకుడు జావేద్ షేక్ కొడుకు రహిల్ షేక్ ఆదివారం రాత్రి మద్యం మత్తులో తన కారును పదే పదే ఢీకొట్టాడని రాజ్శ్రీ మోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్శ్రీ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రహిల్ షేక్ అర్ధనగ్నంగా కనిపిస్తున్నాడు. మా నాన్న ఎవరో తెలుసా, డబ్బిస్తాను, తీసుకుపో, వెళ్లి పోలీసులకు చెప్పు, నేను ఎంఎన్ఎస్ నాయకుడు జావేద్ షేక్ కొడుకు అని, ఏం జరుగుతుందో నువ్వు చూస్తావు అంటూ రాజశ్రీని బెదిరించినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. రాజశ్రీ ఫిర్యాదు మేరకు రహిల్ షేక్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ గెడం మాట్లాడుతూ, మోటారు వాహన చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద రహిల్ పై అంబోలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. అతనిపై నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మహిళా గౌరవాన్ని అవమానించడం, వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి అభియోగాలున్నాయి. అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం, దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ రాజ్శ్రీ మోర్ షేర్ చేసిన వీడియోలో రహిల్ షేక్ చొక్కా లేకుండా కారులోనే కూర్చొని మాట్లాడుతున్నాడు. పోలీసులు అడిగే ప్రశ్నలకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. ఆన్ సైట్ బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతని రక్తంలో ఆల్కహాల్ స్థాయి పరిమితికి మించి ఉందని తేలింది. ఆల్కహాల్ స్థాయిలు నిర్ధారించడానికి రక్త నమూనాను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత తనకు ఎంఎన్ఎస్ కార్యకర్తల నుండి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజ్శ్రీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పొలిటీషియన్ కొడుకైతే ఇంత గర్వమా, నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్కే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని బాధ వ్యక్తం చేస్తోంది ఆమె. రాజ్శ్రీ పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్ల నుండి వివిధ స్పందనలు కూడా వస్తున్నాయి. గతంలో కూడా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పొలిటీషియన్స్ పిల్లలు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ హల్చల్ చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు చనిపోగా చాలా మంది గాయపడ్డారు. ఇలాంటి కేసులపై కఠినమైన శిక్ష విధిస్తే మరోసారి జరగవు అని పలువురు నెటిజన్లు కోరుతున్నారు.